నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారండి. మంచి అంటే ఒక ఎలా చెప్పాలి అనంటే ఎంతోమంది గురువులు ఉంటారు. ఎన్నెన్నో విషయాలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పబోతున్న ఈ గురువు మాటలు వింటే, ఈ గెస్ట్ మాటలు వింటే మీరు ఇంకేమీ ఆలోచించకుండా ఖచ్చితంగా ఆచరించేస్తారు అంతే. అసలు ఆ గురువు ఏం మాట్లాడబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు, ఇంతకీ ఆయన ఎవరో మరి ఒకసారి చూసేద్దామా? ఆయన ఎవరో కాదండి, మన చిన్ని శ్రీవారి దాసుడు. మరి మాట్లాడేద్దాం ఇంకా ఆలస్యం చేయకుండా. నమస్తే, నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారండి. గుర్తున్నానా నేను? ఇదేనండి. ఎవరు నేను? ఎప్పుడు చూసావు నన్ను? ఎక్కడ ఎక్కడ కలిసాం మనం? మా గుళ్ళో అవును. ఏ గుడి? మా వెంకటేశ్వర స్వామి గుడి. మీ వెంకటేశ్వర స్వామి గుడా? మనందరిది కాదా? మనందరిది ఆ, వెంకటేశ్వర స్వామి. ఓకే. అయితే నువ్వు ఇంకా మరి ఇక్కడి వరకు వచ్చిన తర్వాత నీతో మాట్లాడించకపోతే నీ అభిమానులు ఉన్నారు కదా, నన్ను ఖచ్చితంగా తిట్టుకుంటారు. అందుకని చెప్పి నేను ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నా. ఓకే. వసంత పంచమి రాబోతోంది మనకి మాఘమాసంలో. శ్యామల నవరాత్రుల్లోనే ఒకరోజు సరస్వతి అమ్మవారి పూజ చేసుకునే విశేషమైన రోజు వసంత పంచమి. ఆ రోజున ఏం చేయాలో మీ మాటల ద్వారా వినాలనుకుంటున్నాను. పిల్లలు పొద్దున్న లేచి తలకు స్నానం చేసి బట్టలు వేసుకొని వాళ్ళ పుస్తకాలు దేవుడి దగ్గర పెట్టుకుని పూజ చేయాలి. పూజ చేస్తే అమ్మవారు మనం నైవేద్యంగా చక్కెర పొంగలి పెట్టాలి. అమ్మవారు పిల్లలకి బుద్ధి, జ్ఞానం, ఐశ్వర్యం అన్నీ ఇస్తారు. పూజ అన్నారు, మరి ఎలా పూజ చేయాలి అమ్మవారికి ఆ రోజున పిల్లలంతా కూడా? ఏ రకమైన పూజ? మీరైతే ఎలా చేస్తారు పూజ? నేను అమ్మవారికి నార్మల్గా ఎలా చేస్తామో అలాగే చేస్తాను. అదే మరి మీరు ఎలా చేస్తారో చెప్తేనే కదా మేము అలా చెయ్యాలి. ఎలా చేస్తారు మీరు ఇంట్లో పూజ? ఇంట్లో కానీ స్వామికి ఆలయంలో కానీ దీపారాధన చేస్తారా, లేకపోతే స్వామితో కూర్చొని మాట్లాడతారా, లేకపోతే మీకు ఏం కావాలో అడుగుతారా, ఏంటి? నేను పూజ ఎలా చేస్తానంటే అమ్మవారి దగ్గర కూర్చొని అష్టోత్తరాలు 108 అష్టోత్తరాలు పువ్వులతో పూజ చేస్తాను. చక్కెర పొంగల్ నైవేద్యంగా పెట్టి హారతిస్తాను. నేను అలా చేస్తాను పూజ. ఓకే. అయితే ఇప్పుడు మరి మీకు అష్టోత్తరాలు వచ్చు కాబట్టి మీరు అష్టోత్తరాలతో పువ్వులతో పూజ చేశారు. మరి మిగతా పిల్లలందరికీ ఈ అష్టోత్తరం రాదు కాబట్టి నార్మల్గా యూట్యూబ్లో అష్టోత్తరంకి సంబంధించిన వీడియో పెట్టుకొని వీళ్ళు పూజ చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు. అలా అయినా చెయ్యొచ్చు అంటారు. మరి మీరు చక్కెర పొంగల్ అన్నారు, మా దగ్గర చక్కెర పొంగల్ లేదు, మేము ఇంకేం పెట్టొచ్చు అమ్మవారికి? పరవన్నం, సేమియా పాయసం ఏది ఉంటే అది పెట్టచ్చు. లేదు మా దగ్గర అసలు ఏ పాయసము లేదు, మాకు అసలు చేయటానికి రాదు, అప్పుడు ఏదైనా పండు కానీ ఇంకేదైనా పెట్టచ్చా? పెట్టచ్చు. మరి ఇంతకీ ఈ రోజున సరస్వతి అమ్మవారికి పూజ ఎందుకు చెయ్యాలి? ఏంటి ఆ రోజు? ఆ రోజు సరస్వతి అమ్మవారు పుట్టినరోజు. ఓ, అమ్మవారి బర్త్డేనా? పిల్లలందరూ మరి అమ్మవారి బర్త్డే సెలబ్రేట్ చేయడమే ఇంకా పూజ చేయడం అంటే, అంతే కదా? ఇప్పుడు బుద్ధి, జ్ఞానము అన్నీ పిల్లలకి వస్తాయి పూజ చేయటం వల్ల అన్నారు. పుస్తకాలన్నీ పూజలో పెట్టుకుంటే మంచి చదువు వస్తుంది అన్నారు. సరే, బాగుంది. పిల్లల వరకు వచ్చేసరికి ఈ విషయం అంతా కూడా, మరి పెద్దవాళ్ళు కూడా చేయొచ్చా ఈ రోజున పూజ? పిల్లలు చేస్తారు, పెద్దవాళ్ళు కూడా చేయొచ్చు. మరి పిల్లలకంటే చదువు వస్తుంది, పెద్దవాళ్ళకి ఏం వస్తుంది పూజ చేస్తే? పెద్దవాళ్ళకి ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది. ఎలాగూ అంటే అమ్మవారి ఆరాధన అంటే బుద్ధి, జ్ఞానం అని అన్నారు కాబట్టి వస్తుందని. పెద్దవాళ్ళు కూడా బుద్ధి, జ్ఞానం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది, అంతే కదా? మరి ఇప్పుడు కొంతమంది చిన్న చిన్న పిల్లలకి, అసలు స్కూల్కే వెళ్ళని పిల్లలకి ఈ రోజున అక్షరాభ్యాసం కూడా చేయిస్తారట. ఇది నిజమేనా? మీరు విన్నారా? చేయిస్తారు. అయితే ఇప్పుడు ఈ రోజున చాలామంది చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేయించాలని చెప్పి అంటూ ఉంటారు. మీరు ఇది విన్నారా? ఎందుకు చేయించాలో మీకేమైనా తెలుసా? ఆ రోజు
సరస్వతి దేవి పుట్టినరోజు ఆవిడ మన బర్త్డే నాడు ఎంత హ్యాపీగా ఉంటామో అంత హ్యాపీగానే ఆ సరస్వతి అమ్మవారు ఉంటారు. కాబట్టి మనం ఏడితే ఆవిడ ఇస్తారు. ఆ పూజ అక్షరాభ్యాసం ఆ రోజు చేసి చదువు రాని వాళ్ళకి మంచి చదువు ఇస్తారు, జ్ఞానం బుద్ధి. ఓ అంటే కొత్త ఆవిడ బర్త్డే కాబట్టి ఆవిడ చాలా సంతోషంగా ఉంటారు కాబట్టి మనం అడిగిందల్లా ఇస్తారు. అందుకని కొత్తగా మనం పిల్లల్ని స్కూల్కి పంపించాలన్నా అక్కడ ఆ రోజున అక్షరాభ్యాసము లేదు చదువు రాని పిల్లలకైనా కూడా పూజ చేయిస్తే మంచి విద్యను ప్రసాదిస్తారని అంటారు మొత్తానికి మీరు. అంతేనా? చాలా సంతోషం. మీరు ఇంత చక్కగా చెప్పిన తర్వాత ఎందుకు చేయించరండి? అందరూ చేయిస్తారు. మరి ఇక నాన్నగారితో మాట్లాడదామా మిగతా విషయాలు? అమ్మా చెప్పండి. వసంత పంచమి రోజు మన చిన్ని శ్రీవారిదాసుడు గారు కొన్ని విషయాలు అయితే చెప్పారు. మరి మిగతా విషయాలు మీరు చెప్పండి. వాడికి ఉన్న జ్ఞానంతో వాడు అలా మేము మాట్లాడుకున్నది విని వాడు చెప్పింది ఇంచుమించుగా వాడి తాతకి తగ్గట్టు బాగానే చెప్పాడు. ఆ, ఆ రోజు వాస్తవానికి అంటే చాలామందికి తెలీదు. అవును. తను చెప్పినట్టే ఆ రోజు సరస్వతీదేవి యొక్క జన్మదిన తిథి, ఆ రోజు పంచమి. అయితే విశేషంగా ఆ శ్రీ పంచమి అని కూడా అంటారు, వసంత పంచమి. ఆ రోజు గనక చిన్నపిల్లల చేత తల్లిదండ్రులు చెప్పి కొంచెం ఎర్లీగా నిద్ర లేపి శుభ్రంగా తలస్నానం చేయించి ఇద్దరిని పిల్లలు కూర్చోబెట్టి దేవుడి దగ్గర కూర్చోబెట్టి వాళ్ళు చదువుకునేటటువంటి పుస్తకాలు కూడా కొంచెం దేవుడి దగ్గర పెట్టించి పసుపు కుంకుమ అన్నీ కూడా ఆ పుష్పాలు అవి కూడా ఆ పుస్తకాల మీద వేయించి సరస్వతీదేవి యొక్క అష్టోత్తరం ఉంటుంది. ఇందాక చెప్పాడు 108 నేమ్స్ ఉంటాయి కదా, 108 నామాల అష్టోత్తరం గూగుల్లో ఉంటుంది. ఆ సరస్వతీదేవి అష్టోత్తరం తీసి పిల్లల చేత చదివించాలి. 108 నామాలు కలిగిన అష్టోత్తరంతో అమ్మవారికి పూజ చేయించి ధూపము దీపము వారికి వచ్చినట్టు. మంత్రం ముఖ్యం కాదు, నేను ఎప్పుడూ అదే మంత్రం ముఖ్యం కాదు అంటే మంత్రం ఉండాలి, మంత్రాన్ని నేను తక్కువ చెప్పట్లా, కానీ మంత్రం రాని వారి కోసం చిన్నపిల్లల కోసం చెప్తున్నా. మనస్ఫూర్తిగా వాళ్ళ చేత అలాగా 108 నామాల అష్టోత్తరం చేయించి శుభ్రంగా వీడు అన్నట్టు ఏదో ఒక స్వీట్ అమ్మవారికి నైవేద్యం పెడితే పుట్టినరోజు కదా. ఇప్పుడు తినన్నట్టు వీడి పుట్టినరోజుకి నేను ఏదో చిన్న గిఫ్ట్ ఇస్తే వీడు చాక్లెట్ ఇస్తే అలా సంతోషపడతాడు. అలాగే అమ్మవారికి కూడా మనం ఆవిడ జన్మదినం కాబట్టి చక్కెర పొంగలి సంతోషంగా అమ్మవారికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే చాలా 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 మంచి బుద్ధి జ్ఞానము, అంతేకాకుండా మేధాశక్తి సరస్వతీదేవి మనకి ప్రసాదిస్తారు. అంతేకాకుండా ఈరోజు ఇంచుమించు బాసరా అంటే మన విశాఖపట్నం మాకైతే చిన్న బాసర అని చెప్పంటారు. విజయనగరంలో సరస్వతీదేవి ఆలయం ఉంది. మా అన్నయ్య తాతబాబు గారు అని ఉంటారు, ఆయనే ప్రధాన అర్చకులు, ఆయనే చేస్తారు. అసలు విశాఖపట్నం జిల్లా, విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, ఈవెన్ తూర్పు పశ్చిమ అందరూ కూడా ఇక్కడికి వచ్చి చేయించుకుంటారు. సరస్వతీదేవి ఆలయం విజయనగరంలో చాలా 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 విశేషమైన ఆలయం, చాలా వైశిష్ట్యత కలిగినటువంటి అమ్మవారు అక్కడ. ఇప్పుడు ఒకవేళ అంటే కొత్తగా అక్షరాభ్యాసం అంటే ఓకే, కొంతమంది పిల్లలు ఎంత ట్యూషన్లు పెట్టినా ఏం చెప్పినా కూడా అంత ఎక్కువగా శ్రద్ధ పెట్టరు. అటువంటి వాళ్ళకి ఒకవేళ మళ్ళీ చేయించొచ్చా? లేదు అంటే కొంతమందికి ఏదో కొన్ని కారణాల వల్ల ముందట అక్షరాభ్యాసం చేయించకుండానే స్కూల్కి పంపిస్తారు, వాళ్ళకి మళ్ళీ చేయించొచ్చా? చేయించవచ్చు, వాళ్ళకి మళ్ళీ అక్షరాభ్యాసం చేయించవచ్చు. అంటే ఆల్రెడీ ఒక్కసారి శాస్త్రోక్తంగా అక్షరాభ్యాసం అయిపోతే మాత్రం ఇంకా సరస్వతీదేవిని ఆరాధన చేయించవచ్చు వాళ్ళని. అంటే అక్షరాభ్యాసం అవ్వకుండా స్కూల్కి పంపిస్తే ఇందాక రెండో ప్రశ్న, వారికి చేయించవచ్చు. కానీ ఒకసారి అయిపోతే మాత్రం ప్రతినిత్యం సరస్వతీదేవిని ఆరాధించడం అనేది తల్లిదండ్రులు అలవాటు చేస్తే మార్పు వస్తుంది. ఇంకొక విషయం అమ్మా, ఇప్పుడు మనం తిండి ఆహారం ఇంకోటో అలవాట్లో దీని ప్రకారం పిల్లలందరూ అల్లరి చేస్తారు తల్లి. అంటే ఏమండి మీకేం బాగానే చెప్తారు, అల్లరి చేస్తే భరించేది మేమే అని నాతో అంటారు కొంతమంది. నేను వాళ్ళతో ఒకటే అంటాను, పిల్లాడో పిల్లో ఇంట్లో అల్లరి చేయకుండా ఏమీ శబ్దం లేకుండా మంచం మీద అలా పడుకుని ఉన్నాడు అనుకోండి చిన్నపిల్లాడు, ఉదాహరణకి జ్వరం వచ్చింది, తల్లిదండ్రులు ఉండగలరమ్మా? అస్సలు ఉండలేరు కదా, అల్లాడిపోతారు. అలాగా ఆ పిల్లాడు వాడు అల్లరి చేయడమే ఐశ్వర్యం అంటాను నేను. వాడు అల్లరి చెయ్యాలి, గోల చెయ్యాలి, గందరగోళం చెయ్యాలి, అది తీయాలి, పాడి చేయాలి. నాకైతే
అదే ఐశ్వర్యంగా తోస్తుంది. ఉమ్, మీ ఇంట్లో కూడా వీడు అల్లరి చేసినా నేను అంటే గారాబం వేరు, ముద్దు వేరు. అవును, ఇప్పుడు అది మితిమీరినప్పుడు ఒకటి వేసైనా కూర్చోబెట్టచ్చు, అంతే. రెండూ చేయగలగాలంటాను నేను. ఉమ్, అలా అని అల్లరి చేయకుండా కట్టి బంధించడం కాదు. సో కాబట్టి వాళ్ళు అల్లరి చేస్తారు, ఆ వయసు అటువంటిది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంవత్సరం వయసు పెరుగుతూ ఉండగా పరిణితి పెరిగిపోతూ ఉంటుంది, అల్లరి తగ్గిపోతూ ఉంటుంది, చదువులో పడిపోతారు. నిజం. నా కళ్ళ ముందే ఇప్పుడు నా పిల్లలు అవ్వచ్చు, నా స్నేహితుడు చాలామంది పిల్లలు ఉన్నారు. చిన్నప్పటి నుంచి ఎటువంటి అల్లరు నేను చేయలేదు, అల్లరి ఆ, బోల్డ్ అల్లరి చేస్తాం. ఆ అల్లరి చేసే సమయం మొత్తం వాళ్ళ లైఫ్ స్పాన్లో మహా అయితే 2-3 ఏళ్ళేమో. అంతే అంతే. ఆ 2-3-4 సంవత్సరాలు అల్లరి చేయనివ్వండి, అవును, కానీ కొంచెం కంట్రోల్లో అల్లరి చేయనిచ్చి చేస్తే నెమ్మదిగా వాళ్ళలో పరిణితి పెరిగి మార్పు వస్తుంది. దాని గురించి ఏమండి అసలు మాట వినట్లేదు అల్లరి. ఎంతండి మీ అబ్బాయి వయసు? 6 ఏళ్ళండి. ఉమ్, కంగారు ఎందుకండి, ఒక్క 2 ఏళ్ళు అయితే అవును, అవుతుంది. అంతేగా. నెమ్మదిగా బుద్ధి జ్ఞానం అనేది నెమ్మదిగా పెరుగుకుంటూ వస్తాయి. ఉమ్, కాబట్టి అలాగా ఈ అమ్మవారిని ఆ రోజు విశేషంగా పూజించడం వల్ల మేధాశక్తి, జ్ఞాపక శక్తి, ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఆవిడ ఇచ్చేది క్రియేటివిటీ, అంటే ఒక కొత్తదనంగా ఆలోచించే విధానాన్ని ఇస్తుంది. ఇందాక మీరు అడిగినట్టు చిన్నపిల్లలే చేయాలా, పెద్దవాళ్ళు కూడా సంతోషంగా చేసుకోవచ్చు. పెద్దవాళ్ళు కూడా ఆచరించడం వల్ల సరస్వతీదేవి అంటే కేవలం ఆ స్టడీస్ వరకే కాకుండా సరస్వతీదేవి యొక్క అనుగ్రహం మనం ఆలోచించే విధానాన్ని మీద, జ్ఞాపక శక్తి మీద ప్రభావితం చేసి మంచి మార్గాన్ని, మంచి ఆలోచించే విధంగా మంచి మార్గాన్ని అమ్మవారు ప్రసాదిస్తారు. ఇది వసంత పంచమి యొక్క వైశిష్ట్యత అని చెప్పగలుగుతాం. సంతోషం అండి. మీరేమన్నా చెప్పదలుచుకున్నారా అండి? ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. చాలామంది ఇబ్బంది పడుతున్న ఒక పెద్ద సమస్య ఏమైనా ఉంది అని అంటే అది అప్పులు. అవసరం అంటే ఏదో అంటే ఇంతకుముందు కాలాల్లో మనం చూస్తే పూర్వము ఏదో పిల్ల పెళ్లి చేయడానికో ఏదైనా ఇల్లు కడుతుంటేనో కొంచెం ధనం సహాయంగా అడిగి తీసుకోవటాలే తప్ప అప్పులు అనేది మనం ఎక్కువగా చూడలే. ఏదున్నా డబ్బుతో కాకుండా ఇచ్చిపుచ్చుకోవడాలు ఎక్కువగా ఉండేది విధానం. ఇప్పుడు చూస్తే కనీస అవసరాలకు కూడా అప్పు చేసే పరిస్థితులు మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి, అనుభవిస్తున్నారు చాలామంది. కొంతమంది ఎట్లా అంటే వడ్డీలు కడుతూ అసలు అలాగే ఉండిపోయి ఇబ్బంది పడి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. నిజం చెప్పాలంటే అసలు ఈ రుణం అనేది ఒక పెద్ద పెనుభూతం. దీని నుంచి విముక్తి పొందాలంటే ఏదైనా మార్గం ఉంటే వివరించండి. అంటే ఫస్ట్ ఈ రుణ విమోచనం కోసం ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే ఫస్ట్ దీంట్లో ఎక్కువ ఉన్నది యుక్త వయసు వాళ్ళే, యూత్. వీళ్ళు ఏంటంటే ఓపెన్గా నేను చెప్పేస్తున్నాను ఉన్నదన్నట్టుగా లగ్జరీకి అలవాటు పడిపోయి ఆ యాప్ల్లోనో లేదంటే క్రెడిట్ కార్డుల్లోనో లోన్ యాప్స్లోనో తీసుకోవడం జరుగుతుంది. తర్వాత దాని యొక్క ఇంట్రెస్ట్ల వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఫస్ట్ ఏంటంటే ఆలోచించవలసిన విషయం ఏంటంటే నేను ఇది తీసుకునేదానికి ఇది నాకు నిజంగా ఈ డబ్బు అవసరమా అనేది ఆలోచించుకుని అక్కడ ఆనకట్ట వేసుకోవాలి మొదట. సరే అయ్యిందేదో అయ్యింది, బాధ్యతగా అప్పు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. బాధ్యతగా ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు వివాహం కోసమో గృహం కోసమో ఇలా ఉంటాయి. సరే ఏదైనా మన ఋషులు ప్రతి దానికి కూడా మనకి పరిహారాలు ఇవ్వడం జరిగింది. అలాగే నాకు బాగా ఫలితం వచ్చి భక్తులు నాకు వచ్చి నన్ను కలిసి చెప్పిన విషయమే రెమెడీ నేను చెప్తాను. అదే అంగారక రుణ విమోచక స్తోత్రం. అంటే జాతకంలో ఈ అప్పులు ఉన్న, అప్పులు తీర్చాలన్నా బయట ఉన్న డబ్బు రావడానికి ఎంతోమంది చాలామంది ఎదురు చూస్తుంటారు. సో బయట బ్లాక్ అయిపోయినాయి, అది రావాలన్నా దీనికి అంగారక రుణ విమోచక స్తోత్రం అనేది చాలా చాలా శక్తివంతమైంది. లాకర్లో గోల్డ్ లోన్లో ఉండిపోయి గోల్డ్ ఉండిపోయింది, ఆర్నమెంట్స్. తర్వాత తెలిసిన వాళ్ళకి బంగారం తాకట్టు పెట్టుకోవడానికి ఇచ్చాను, వాళ్ళు చాలా క్లోజే కాకపోతే తిరిగి ఇవ్వలేదు. ఇటువంటివి అయితే నేను వివిధ రకాలు నేను వింటూ ఉంటాను. పాపం వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. దీని అన్నింటికి జాతకంలో, మనిషి జాతకంలో అంగారకుడు అంటే కుజుడు దీనికి కొంచెం కారణం. కాబట్టి
సుబ్రహ్మణ్య స్వామి వారే నేరుగా ఉపదేశం చేసినటువంటి స్తోత్రం ఈ అంగారక రుణ విమోచక స్తోత్రం. ఆ స్తోత్రం స్టార్టింగ్లోనే స్కంద ఉవాచ అని ఉంటుంది. అంటే సుబ్రహ్మణ్య స్వామి వారే చెప్పారు ఈ విధంగా చెయ్యాలి అని. సో ఏదైతే అంగారక రుణ విమోచక స్తోత్రం ఉందో అది ఎవ్రీడే రోజుకి 7 సార్లు చదవాలి. ప్రతిరోజు 7 సార్లు చదవాలి. ఎందుకంటే కుజుడి యొక్క సంఖ్య 7, అంగారకుడి సంఖ్య 7 సార్లు చదవాలి. విపరీతమైన ఎప్పుడు మనం అనుకున్నట్టే నమ్మకంతో చదివి ఆ స్తోత్రం ఆఖరిలో అర్ఘ్యమంత్రం ఒకటి ఉంటుంది. ఆ అర్ఘ్యమంత్రాన్ని పక్కన ఆ స్తోత్రాన్ని ఏమైనా ప్రింట్ తీసుకుని పక్కన పెట్టుకుని మొబైల్ అయినా నీళ్ళు ఇలా తీసుకుని చేత్తో పట్టుకుని ఆ అర్ఘ్య మంత్రాన్ని చదువుతూ ఇంకొక పాత్రలోకి నీళ్లు విడిచిపెట్టచ్చు. విడిచిపెట్టి ఆ దాన్ని తీసుకుని తులసి మొక్కకో పచ్చటి మొక్కల్లోనో ఆఖరిలో వేయచ్చు. 7 సార్లు చదవమన్నాను కదండి. ఒకసారి చదివిన తర్వాత ఆ స్తోత్రం అయిపోయేటప్పుడు అర్ఘ్యం ఇవ్వాలి. మళ్ళీ శుభ్రంగా ఒక వస్త్రం పెట్టుకుని చేతి ఉడుచుకుని మళ్ళీ ఈ చేత పట్టుకుని మళ్ళీ మొత్తం చదవాలి. మళ్ళీ ఆఖరిలో అర్ఘ్యం ఇలా ఒకసారి చదువుతూ అర్ఘ్యమంత్రం చెప్పి అర్ఘ్యాన్ని విడిచిపెట్టి అలా 7 సార్లు చదవాలి. 7 సార్లు అర్ఘ్యం విడిచిపెట్టాలి. అయిపోయిన తర్వాత ఆ నీళ్లు తీసుకొచ్చి పచ్చటి మొక్కల్లో వేయాలి. ఇది 27 రోజులు చేయాలి. 27 రోజులు. అంతకన్నా ఎక్కువ రోజు నేను చేస్తాను అంటే మంచిదే. ఒకటి చెప్తున్నా, ఇది చేస్తే అప్పులు తీరిపోతాయా అంటే తీరవు. ఓపెన్గా చెప్పేస్తున్నా, టు బి ఫ్రాంక్. ఎందుకండి చేయడం? ఇది చేస్తే అప్పులు తీరిపోతాయా అంటే ఇది ఒకటి చేస్తే కుదరదు. మనం ఇది చేస్తూ అప్పులు తీరే మార్గం ఏంటి అనేది మనం ఆలోచన మొదలు పెడితే ఇచ్చేసాం కదా. ఆయన ఆలోచన వీడి మొదలు పెట్టాడురా, ఈ రూట్ వాడికి ఇద్దాం అని చెప్పి ఆ రూట్లో తీసుకెళ్ళి ఏదో ఒక దారి చూపించి అప్పులన్నీ తీరుస్తాడు స్వామి. కాబట్టి ఇది చేస్తూ మనం అప్పులు తీర్చే మార్గాన్ని కూడా మనం మానవ ప్రయత్నం లేనిదే దైవ ప్రయత్నం ఏం చేయదు. అంతేనా కదా? కాబట్టి ఇది మనం చదువుకుంటూ ప్రతిరోజు ఇది దీక్షగా పూని చేస్తూ మనం బ్యాంకులో ఉన్న బంగారం ఏ విధంగా రాబట్టాలి. మంగళవారం, ప్రతి మంగళవారం నాడు అప్పు ఎవరికైనా ఉన్నాం అనుకో వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టిన ప్రతి మంగళవారం 1000 రూపాయలైనా 500 ఎంత కుదిరితే అంత మంగళవారం కనుక మనం మనకి రావాల్సిన డబ్బులకు సంబంధించిన వరే ఒక 1000 రూపాయలనే ఎవరా అని వాడి దగ్గర తీసుకున్నా మనం ఇవ్వాల్సిన వాళ్ళకి 1000 రూపాయలు కట్టినా తొందరగా క్లియర్ అవుతాయి. అన్నీ క్లియర్ అవుతాయి. రావాల్సినవి కూడా తొందరగా వస్తాయి. ఇది కేవలం అప్పులు తీరడం కోసమే కాదు. అప్పులు ఇచ్చి మళ్ళీ బయట నుంచి రావాలి అని అనుకున్నవి కూడా చాలా సమస్య ఉంది కదా. సో వాళ్ళకి కూడా ఇది చేస్తే నేను అన్నట్టు మంగళవారం నాడు ఎంతో కొంత ఇవ్వమని పద్ధతిగా పొలైట్గా అడిగి నెమ్మదిగా తీసుకోగలిగితే వాడి దగ్గర నుంచి మిగిలిన డబ్బులు అవే వస్తాయి. కొంచెం సమయం పెట్టినా. బంగారం గోల్డ్ లోన్లో ఉంది. మంగళవారం ఇది చేస్తూ మంగళవారం కొంచెం వెళ్ళి కట్టండి, మొత్తం కట్టిస్తాడు స్వామి. ఎన్నో నిదర్శనాలు నాకు ఉన్నాయి. నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్లో, అంటే పర్సనల్గా మనం చెప్పుకోలేం కదా, ఆ మెసేజ్లు నేను ఇది చేశాను, నేను గోల్డ్ లోన్లో ద్వారా విడిపించుకున్నాను అంటే స్వామి వచ్చేసి ఇలా ఇచ్చేస్తాడని కాదు కదా. మనం ఇది చేసిన తర్వాత ఈ ప్రయత్నం చేస్తూ చిన్న మానవ ప్రయత్నం చేసినా వెనకాతల నుంచి ఫుల్ ఫోర్స్ ఇది చేయడం వల్ల, ఈ దీక్ష చేయడం వల్ల ఇస్తాడు. అంటే రాత్రికి రాత్రి అద్భుతాలు జరిగిపోవాలి అన్న ఆలోచన మూర్ఖత్వం ఉండొద్దు. ఖచ్చితంగా మనం ఏదైనా ముందడుగు వేయాలి. ఆ బద్ధకాన్ని వదిలిపెట్టో ఆలోచన వదిలిపెట్టో అప్పుడు స్వామి సహాయం చేస్తాడు. తప్పకుండా అంగారక రుణ విమోచక స్తోత్రం అనేది అర్ఘ్యపూర్వకంగా రోజుకి 7 సార్లు చెప్పున నమ్మకంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి అతి తొందరలో రుణ విమోచన అవుతుంది. ఇది చాలామంది చాలా రకాల రుణం పడిపోయి ఉండిపోతారు. ఎందుకంటే నేను వింటున్నాను, మీరు అడిగిన ప్రశ్న కూడా అంతే. అయితే డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదమ్మా, ఇది అవునా కదా. డబ్బు మన దగ్గర ఆల్రెడీ డబ్బులు లేవు, ఆ వ్యక్తి దగ్గర డబ్బులు లేవు, కొంచెం రుణ బాధలతో ఉన్నాడు. కానీ శరీరాన్నైనా కొంచెం ఖర్చు పెట్టాలి, మనసునైనా కొంచెం ఖర్చు పెట్టాలి. అది కూడా ఖర్చు పెట్టలేనంటే ఎవరు ఏం చేయలేరు కదా. ఆశించడం కూడా వృధా. కాబట్టి తప్పకుండా డబ్బు కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. కాబట్టి ఇది గనక ఫాలో అయ్యి చేస్తే రిజల్ట్స్ అన్నీ చాలా మంచిగా వస్తాయి.
నెమ్మదిగా అప్పులు తీరే మార్గాన్ని సుగమం చేసి టకటక అప్పులు తీరుస్తాడు. తద్వారా ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఉద్యోగంలో ఉన్నత అధికారం రావడమో, జీతం పెరగడమో, ఏదో ఎనీథింగ్ అండి, ఏదైనా జరగచ్చండి. ఎప్పటి నుంచో ఎవరి నుంచో రావాల్సిన ఆస్తి కలిసి రావచ్చండి. మార్గం అనవసరం, మంచి మార్గాన్ని ధర్మ మార్గాన్ని ద్వారానే అంతే. ఇది అప్పులు అనేవి తీరడం అనేది జరుగుతుంది. వస్తాయి, తీరుస్తారు. నమ్మకంగా ఆచరించడమే ప్రధానము. ఇప్పుడు బాగుంది అంటే ఇప్పుడు ఈ అప్పులు అని అంటే అందరికీ అవుతున్నాయి, కానీ ఎక్కువగా అప్పులు అనేసరికి రైతులు గుర్తొస్తారు. అవును, ఖచ్చితంగా పెట్టుబడి పెట్టడము, పంట చేతికి వస్తే తీరుస్తారు, లేదు అని అంటే అది మిగిలిపోతుంది. అవును. మరి వాళ్ళు చదువుకున్న వాళ్ళే ఉంటారా అంటే అందరూ ఉండరు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? అంగారక రుణ విమోచక స్తోత్రం అనేది మామూలుగా ఇప్పుడు చదువు రాకపోయినా ప్రతి ఒక్కళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ అనేది కామన్ అయింది. ఒరే ఇది ఎలా నొక్కాలరా, ఒరే యూట్యూబ్ ఎలా చేయాలరా అని అడుగుతున్నారు. వాళ్ళు శుభ్రంగా యూట్యూబ్లో నేను చూశాను, మీరు అన్నట్టు ప్లే చేసి అలా పెట్టుకుని పని చేసుకుంటున్నారు పాటలని, అందులోనూ మిగిలిన ఈ యాప్ల్లో. అలాగే అంగారక రుణ విమోచక స్తోత్రం చదివి ఉన్నది వాళ్ళు ప్లే చేసుకోవచ్చు. కానీ మీరు అన్నట్టు మనం ఏదో రకంగా శ్రమ పడాలి పని చేయడానికి. ఇప్పుడు స్వామివారికి సంబంధించి ఆయన మనకు అనుకున్నది ఇవ్వాలని అంటే మనం కూడా అంతే కష్టపడాలి. అంటే ఒక రకంగా చదువుతున్నామంటే మనం చేస్తున్నాం ఒక పని. మరి వాళ్ళు చదవటం అనే పని చెయ్యట్లేరు కాబట్టి ఫలితం అంతే ఉంటుందా? ఫలితం అంత ఉండకపోవచ్చు, కానీ ఫలితం ఉంటుంది. కొంచెం శాతం తగ్గచ్చు. ఇప్పుడు అది ప్లే చేసుకుని అది వింటూ తృప్తిగా మనస్ఫూర్తిగా వింటూ అర్ఘ్యం దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళు అర్ఘ్యం ఇవ్వచ్చు కదా, అది ఫుల్ ఫలితం వస్తుంది. ఒకటి. రెండో, మనసు ఎప్పుడు కూడా అమ్మా మనం ఏది దాన్ని పట్టుకోమంటే అది పట్టుకుంటుంది, వదలదు. ఇప్పుడు ఒక శ్లోకాన్ని నేను మీకు ఇచ్చి మీరు ఆ శ్లోకాన్ని రోజు చదవండి అని అనుకో, ఒక 10 రోజుల తర్వాత 10 రోజులే మీరు చూసి చదువుతారు, 11వ రోజు మీకు వచ్చేస్తుంది. అలాగా ఈ రుణ విమోచక అంగారక స్తోత్రం కూడా చదువు రాని వాళ్ళు కూడా వింటూ ఉంటే అంటే వాళ్ళకి ఇంకా చదువు రాదు కాబట్టి పేపర్ పక్కన పెట్టేయండి, వింటూ ఉన్నారు, నెల రోజులు విన్నారు, తర్వాత నోటికి వాళ్ళే చెప్పేస్తారు. ఉదాహరణకి అంటే మీకు ఈ ఉదాహరణ చెప్తే చదువు రాని వాళ్ళైనా అందరూ బాగా పట్టుకుంటారు. పాట ఉందమ్మా, ఏదో సినిమా పాట, ఆ సినిమా పాట ఎక్కడైనా లిరిక్స్ ఎవరైనా చూస్తారా? చూడరు కాదు కదా. పాట పెట్టుకుంటారు ఇంట్లో, టీవీలో పెడతారు, ఆ పాటలన్నీ వింటూ ఉంటారు, చిన్నపిల్లాడి దగ్గర నుంచి ముసలావిడి దగ్గర నుంచి వరకు కూడా. మరి ఆ పాట ఎందుకు ఎక్కుతుంది? ఆ పాట 10 సార్లు ఆ పాట వైరల్ అయిందండి, ఆ పాట చాలా బాగుందండి అంటారు. అంటే అది 10 సార్లు వినేటప్పటికి ఏమైంది, పాట పాడేస్తాడు చిన్నపిల్లాడు. ఏమిటండి చరణాలు పల్లవి అన్నీ పాడేస్తాడు, వాడికి ఇంకా బుక్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు. అంటే వాడి అపారమైన దృష్టికోణాన్ని తీసుకెళ్ళి ఆ పాట మీద బాగా పెట్టాడు. ఇంత పిల్లాడు నేను చూస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉంటారు కదా. అంటే ఆ దృష్టి. ఇప్పుడు చదువురాని వాళ్ళు కూడా అదే విధంగా ఉదాహరణ తీసుకుని అది వింటూ వెళితే మాత్రం నెల రోజులకి అది పెద్దదేమీ కాదు. చదివి వినిపించడం కొంచెం నాకు ఇప్పుడు కష్టం అవ్వచ్చు, నాకున్న ఇప్పుడు పరిస్థితుల వల్ల. కానీ నా వీడియోల్లో నేను ఆల్రెడీ చదివి వినిపించాను కూడా, ఎలా చేయాలో కూడా చెప్పాను. అది ప్రశాంతంగా అది పెట్టుకుని వింటే బాగా పెద్దదేం కాదు. ప్రతిరోజు 7 సార్లు వింటే ఇంకే రాకుండా ఎలా ఉంటుందమ్మా? 10 రోజులు కూడా 70 సార్లు అవుతుంది, వచ్చేస్తుంది, తప్పకుండా వస్తుంది. పెద్ద పెద్ద పదాలు ఏమి కాదు, దాని అర్థం తెలియకపోయినా స్వామి వీడి అర్థం తెలియకపోయినా, వీడు చదవడం రాకపోయినా, వీడి ప్రయత్నం చూసావా, వీడి ప్రయత్నం చేస్తున్నాడు చూసావా, వీడికి మనం సహాయపడిపోతే ఎలాగా అనుకుంటారు. ఖచ్చితంగా మంచి జరుగుతుందమ్మా. సంతోషం అండి, ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.